హలో ఆల్. చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, ఎక్కువసేపు కూర్చుంటే మరి పైల్స్ వస్తాయా అని రిపీటెడ్గా అడుగుతుంటారు. దానికి ఆన్సర్ ఎస్, డెఫినెట్గా మీరు ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుతుందంటే పైల్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా అయితే ఎక్కువసేపు మనం కూర్చుంటే మన కాళ్ళు ఎలా ఉబ్బుతాయో, యాంకిల్ జాయింట్స్ ఎలా అయితే ఉబ్బుతాయో అదేవిధంగా పైల్స్ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల రక్తం అనేది కింద మన యానల్ కినాల దగ్గర ఉన్న రక్తనాళాల్లో ఎక్కువగా జమ అయిపోయి అది ఉబ్బుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకు పైల్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంటెస్టైనల్ మూమెంట్స్, పొట్టులో పేగు యొక్క మూమెంట్స్ అనేది తగ్గిపోయి మనకు మలబద్ధకం, కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాన్స్టిపేషన్తో అగైన్ మనం ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలద్వారం లోపల ఉన్న రక్తనాళాలపైన ప్రెషర్ పడి మీకు మళ్ళీ పైల్స్ను తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని అవాయిడ్ చేయడం ఎలా? ఈ లాంగ్ అవర్స్ సిట్టింగ్ చేసేవాళ్ళు వర్క్ చేసే పీరియడ్లో మధ్యలో మూమెంట్స్ చేయడం కానీ, కొంచెం వాక్ తీసుకుంటూ వర్క్ చేయడం కానీ, ఒక 30 to 40 మినిట్స్ ఒక 1 to 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వడం కానీ, తర్వాత కూర్చున్న చైర్ పైనే మనకు మూమెంట్స్ చేయడం కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇవి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఇలాంటి పైల్స్ ప్రాబ్లమ్ రాకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.